నమస్కారం. తాడేపల్లిగూడెం పుర ప్రజల ఇలవెల్పు గ్రామదేవత శ్రీ బలుసులమ్మ అమ్మవారి జాతర మహోత్సవం గురువారం నుంచి ప్రారంభమైంది. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ దంపతులు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా అందరూ భాగస్వాములు కావాలని కోరారు. సర్వమత ప్రార్థనలు నిర్వహించాలని సూచించారు. అమ్మదయ అందరికీ ఉండాలని ఆకాంక్షించారు. తెల్లవారుజామున 5 గంటల నుంచి జాతర మహాక్రతువును ఆరంభించారు. విశేష పూజలు, యాగశాల ప్రవేశం, హోమాలు నిర్వహించారు. తొలి రోజు భక్తులు అమ్మవారిని దర్శించుకుని తరించారు. బలుసులమ్మ తల్లి ఈరోజు అమ్మవారి జాతరని రంగరంగ వైభవంగా చేయడానికి సహకరించిన భక్తులందరికీ మీ అందరూ కూడా పేరు పేరున ఉదయపూర్వ నమస్కారం. 2014-15 సంవత్సరాల్లో మన బలుసులమ్మ తల్లి జాతర జరుపుకున్నాం. మళ్ళీ ఇవాళ 2026 సంవత్సరం అంటే 12 సంవత్సరాల పుష్కరాలు అప్పుడు వచ్చినాయి. మళ్ళీ అదే పుష్కరాలకు మనం జాతర చేసుకుంటూ ఉన్నాం. మరి అమ్మవారి దయతో కనీసం 5 సంవత్సరాలకు ఒకసారి అమ్మవారిని శాంతి స్వరూపంలో తీసుకొచ్చి అమ్మవారికి మనందరికీ ఆవిడ సేవ చేసుకుంటే మనందరినీ కాపాడే తల్లి మన గ్రామదేవత బలుసులమ్మ తల్లి యొక్క ఉత్సవాలు మళ్ళీ 5 సంవత్సరాలకి ఎవరు ఉన్నప్పటికీ కూడా ఈ ఉత్సవాలు అనేవి జరగాలి. సనాతన ధర్మం అని చెప్పడం కాదు, సనాతన ధర్మాన్ని కాపాడుకుంటూ పరధర్మాన్ని కూడా మనం ఆచరిస్తూ గౌరవిస్తూ సమాజాన్ని కలపాలనే ఉద్దేశంతో మనం పనిచేస్తూ ఉన్నాం. దాన్ని ఎవరు ఏమనుకున్నా ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే మన ఏదైతే హిందూ ధర్మాన్ని మనం నమ్మి మన జన్మనిచ్చిందో ఈ భారతదేశంలో మరి ఆ హిందూ ధర్మాన్ని నమ్మి మన నాయకులుగా కాదు ఆర్ఎస్ఎస్ కానీ లేకపోతే బీజేపీ కానీ ఎవరైనా ఇవాళ ఈ ధర్మాన్ని అందరూ ఆచరించాలి. ఇవాళ మేము క్రైస్తవులను గౌరవిస్తూ ఉన్నాం, ముస్లింలు గౌరవిస్తూ ఉన్నాం, అలాగే మమ్మల్ని కూడా గౌరవించండి. బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ, డీఎస్పీ డి విశ్వనాథ్, మున్సిపల్ కమిషనర్ ఎం యేసుబాబు, మారిశెట్టి పోతురాజు, బొలిశెట్టి రాజేష్ ఇంకా పలువురు ప్రముఖులు అమ్మవారి దర్శనాన్ని చేసుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. వెలగపూడి సచివాలయంలో జరుగుతున్న కలెక్టర్ల కాన్ఫరెన్స్లో 2వ రోజు గురువారం రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పనితీరును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా అభినందించారు. వివరాల్లోకి వెళ్తే ముంబైలోని బాంబే ఎగ్జిబిషన్ సెంటర్లో ఇటీవల జరిగిన 24వ ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ అమ్యూజ్మెంట్ పార్క్స్ అండ్ ఇండస్ట్రీస్ ఎక్స్పోలో పాల్గొన్న విశేషాలను దుర్గేష్ చంద్రబాబు నాయుడుకి వివరించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగానికి కల్పించిన పారిశ్రామిక హోదా, నూతన పర్యాటక పాలసీ 2024-29, ఇన్వెస్టర్లకు ప్రభుత్వం అందిస్తున్న రాయితీలపై జాతీయ, అంతర్జాతీయ ప్రతినిధులకు సమగ్రంగా వివరించానని తెలిపారు. ఈ క్రమంలో ప్రముఖ సంస్థ మోడర్న్ మస్తీ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులు ఏపీ పర్యాటక రంగ పురోగతి పట్ల ఆకర్షితులై విశాఖపట్నంలో 100 కోట్లతో అమ్యూజ్మెంట్ పార్క్ ఏర్పాటు చేసేందుకు అప్పటికప్పుడు అక్కడే ఎంఓయూ కుదుర్చుకున్నారని దుర్గేష్ తెలిపారు. సినిమా రంగం, స్కిల్ డెవలప్మెంట్లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగంపై యూరోస్ సంస్థ ప్రతినిధులతో చర్చలు జరిపానన్నారు. ఈ సంస్థ ప్రతినిధులు త్వరలోనే ఆంధ్రప్రదేశ్లో పర్యటించనున్నట్లు మంత్రి దుర్గేష్ వెల్లడించారు. సార్, నిన్న మొన్న నేను ఈ అమ్యూజ్మెంట్ పార్క్స్, గేమింగ్ జోన్ సంబంధించిన నేషనల్ ఈవెంట్లో పార్టిసిపేట్ చేశాను సార్. అక్కడ మన లేటెస్ట్ డెవలప్మెంట్స్, మన ఇండస్ట్రీ స్టేటస్ ఇచ్చిన అంశం, మన 24-29 పాలసీ చెప్పిన తర్వాత మోడర్న్ మస్తీ ప్రైవేట్ లిమిటెడ్ అని వాళ్ళు 40 years ఎక్స్పీరియన్స్ సార్. వాళ్ళ గేమింగ్ జోన్స్ అదేవిధంగా అమ్యూజ్మెంట్ పార్క్స్ విషయంలో వాళ్ళు అజర్బైజాన్లో ఉంది, వాళ్ళకి దుబాయ్లో ఉంది, అన్ని చోట్ల వాళ్ళకి బ్రాంచెస్ ఉన్నాయండి. ముంబై మెయిన్ ప్లేస్ వాళ్ళకి. మన డెవలప్మెంట్ చూసిన తర్వాత ఇమ్మీడియట్గా వాళ్ళు అంకుర్ మహేశ్వరి అని ఆ ప్రొపరేటర్ అండి, ఆయన 100 crores తోటి వైజాగ్లో ఒక అమ్యూజ్మెంట్ పార్క్ పెట్టడానికి ఎంఓయూ చేసుకున్నాడండి. ఇది ఆన్ ది స్పాట్ సార్ జరిగింది. అది మనం ఎక్స్ప్లెయిన్ చేసామండి. చేసిన తర్వాత మధ్యాహ్నం నుంచి అతను ముందుకు వచ్చి మనం చేస్తామని అని చెప్పి అన్నాడు. అలాగే ఈరోస్ వాళ్ళతో కూడా నిన్న మాట్లాడారు సార్. తమరు మాట్లాడారు ఈరోస్ వాళ్ళతో, వాళ్ళతో నిన్న మాట్లాడామండి. మళ్ళీ వాళ్ళు కూడా వస్తున్నారండి. వాళ్ళు వచ్చి ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్లో వాటిలో ఏఐని ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు, అదేవిధంగా మూవీస్ వీటిలన్నింటిలో కూడా ఎలా చేస్తారు అనేది కూడా మాట్లాడారు సార్. చాలా ఫ్రూట్ఫుల్గా జరిగింది. యూరోస్ ఒకటి, అదే మరి క్రియేటివ్ ఎకానమీకి 1 more ఎంఓయూ చేశారు మన వాళ్ళందరినీ రమ్మంటున్నాం. అమరావతిలో క్రియేటివ్ సిటీకి ఇది చేస్తున్నాం. క్రియేటివ్ సిటీలో ఏఐ, ఫిల్మ్ ఇండస్ట్రీ, యూట్యూబ్ కానీ electronic gani, everything will integrate and will train in a big way Andhralo
they can prepare content. They will provide that content for global also. మహిళలకు సత్వర న్యాయం అందించాలనే లక్ష్యంతో జన్ సున్వాయి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయిపాటి శైలజ తెలిపారు. రాజమహేంద్రవరం ఆర్ఎండ్బి అతిథి గృహంలో గురువారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆమె ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల్లోని మహిళల నుండి వినతి పత్రాలు స్వీకరించి మీడియాతో మాట్లాడారు. మహిళా ఫిర్యాదుల పరిష్కారానికి ఈ కార్యక్రమం దోహదపడుతుందని అన్నారు. కుటుంబ సమస్యలు, వేధింపులు, ఆస్తి తగాదాలు వంటి అంశాలపై అర్జీలు వచ్చాయని తెలిపారు. అలాగే మహిళలకు మెరుగైన సేవలు అందించేందుకు వెబ్సైట్ క్యూఆర్ కోడ్ అందుబాటులోకి తీసుకొస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ పీడీ టి శ్రీదేవి పాల్గొన్నారు. ముఖ్యంగా మహిళలకి ఏమైనా ఇష్యూస్ ఉంటే దీన్ని మేము మార్చి 9వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 13 జిల్లాలు కవర్ అయ్యేటట్టు చేస్తున్నాము. ఇది కేవలం ఇక్కడే కాదు, నేషన్ వైడ్ అంటే భారతదేశం మొత్తం కూడా ప్రతి రాష్ట్రంలో ప్రతి జిల్లాల్లో కూడా అన్ని స్టేట్ విమెన్ కమిషన్స్ ఇదే డేట్స్లో చేస్తున్నాయి అనమాట. ఇవి అంటే ఇది ఒక్కసారి జరిగే ప్రోగ్రామ్ కాదండి, తర్వాత కూడా కంటిన్యూస్గా జరుగుతూ ఉంటుంది. కొన్ని స్టేట్స్లో ఆల్రెడీ జరుగుతుంది, మనం ఇంకా కూడా మొదలు పెట్టాలి. సో దీంట్లో ఏంటంటే ఈ జిల్లాల నుంచి ఏదైతే ఈరోజు మేము కోనసీమ, ఈస్ట్ గోదావరి అండ్ కాకినాడ డిస్ట్రిక్ట్స్ కవర్ చేస్తున్నాము. సో ఈ జిల్లా నుంచి మాకు వచ్చిన పాత పిటిషన్స్ ఏమి ఉంటాయో వాటి ప్రోగ్రెస్, లేకపోతే అలాగే ప్రోగ్రెస్ కాకుండా పిటిషన్స్ పిలిపించి ఒకవేళ ఏదైతే ఇన్వెస్టిగేషన్ అయిందో వాళ్ళని పిలిచి ఇన్వెస్టిగేషన్ ఏదైతే రిపోర్ట్ ఇచ్చారో దాంతో వాళ్ళు హ్యాపీగా ఉన్నారా లేదా, ఒకవేళ హ్యాపీగా ఉందంటే క్లోజ్ చేస్తాం, కాదండి మాకు జరగలేదు న్యాయం అంటే కనుక మళ్ళీ దాన్ని రీఓపెన్ చేయమని అదొకటి చూస్తాము. దీంతో పాటుగా కూడా లీగల్ ఎయిడ్, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో పాటు కూడా లీగల్ ఎయిడ్ డిపార్ట్మెంట్, కౌన్సిలర్స్, విమెన్ అండ్ చైల్డ్ నుంచి ఓఎస్సీ సెంటర్స్ 3 జిల్లాలకు సంబంధించి కూడా వీళ్ళందరూ ఉంటారు. అండ్ మ్యాక్సిమం ఏంటంటే ఇక్కడికే మనం ఏమన్నా సొల్యూషన్ అంటే వెయిట్ చేయకుండా టైం తీసుకోకుండా ఒకే వేదికపై వీళ్ళందరితో కోఆర్డినేట్ చేసుకొని కంప్లైంట్స్ క్లోజ్ చేయడం అనేది మెయిన్ ఎజెండాగా తీసుకున్నాము. సో ఎందుకంటే చాలామంది మంగళగిరి వరకు రాలేరు కాబట్టి మేము ఆ కన్సర్న్ జిల్లాకు వచ్చి అక్కడున్న వాళ్ళు ఏమైనా కంప్లైంట్స్ వస్తే ప్రిఫరబ్లీ వాకిన్స్ కూడా ఎక్కువ మేము ప్రిఫరెన్స్ ఇస్తాం. అందుకే ముందు రోజే న్యూస్లో వచ్చేటట్టు చూసుకో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఆ పార్టీ నిడదవోలు నియోజకవర్గ కార్యాలయంలో మాజీ శాసనసభ్యులు జి శ్రీనివాస్ నాయుడు ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. తొలుత ఆయన పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ నాయుడు మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి, బడుగు బలహీన వర్గాల సంక్షేమం, పార్టీని స్థాపించి పేద ప్రజల అభ్యున్నతికి కృషి చేశారని అన్నారు. పార్టీ మరలా అధికారంలోకి వచ్చేలోగా పార్టీ అభిమానులు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. కొత్తపేట నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఈ పార్టీ శ్రేణులు గురువారం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షులు చెర్ల జగ్గిరెడ్డి పార్టీ జెండాలను ఎగురవేసి కేకును కట్ చేశారు. అలాగే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కొత్తపేట గవర్నమెంట్ హాస్పిటల్లో గర్భిణీ స్త్రీలకు, వృద్ధులకు పండ్లు, బ్రెడ్స్, దుప్పట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. క్యూలెక్స్ దోమల వల్లనే ఫైలేరియా వ్యాప్తి చెందుతుందని అంబేద్కర్ కోనసీమ జిల్లా మలేరియా అధికారి నక్కా వెంకటేశ్వరరావు తెలిపారు. బోధ వ్యాధి నివారణపై అమలాపురం రూరల్ పరిధిలోని బండారులంక పిహెచ్సి ఆవరణలో గురువారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచితే బోధ వ్యాధిని నివారించవచ్చునని సూచించారు. అనంతరం ఈ వ్యాధిగ్రస్తులకు కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు, సబ్ యూనిట్ అధికారి ఎన్వి రామారావు, హెల్త్ అసిస్టెంట్లు పాల్గొన్నారు. పీఎం కిసాన్ పథకం ద్వారా సన్న, చిన్న రైతులకు మరింత మేలు చేకూరుతుందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి నల్లా పవన్ కుమార్ తెలిపారు. ఈ మేరకు అమలాపురంలోని బీజేపీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2019 ఫిబ్రవరి నుంచి ప్రతి సంవత్సరం 3 విడతలుగా 6,000 రూపాయల పెట్టుబడి సాయం రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 13న అస్సాం రాష్ట్రంలోని గౌహతి నుంచి 22వ విడతగా దేశవ్యాప్తంగా 9 కోట్ల మంది రైతులకు ఒక్కొక్కరికి 2,000 చొప్పున జమ అవుతుందని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్లో సుమారు 41 లక్షల మంది రైతులు ఈ పథకానికి లబ్ధిదారులుగా ఉన్నారని, పథకం అందని రైతులు పీఎం కిసాన్ పోర్టల్లో వివరాలు చెక్ చేసి ఈకేవైసీ పూర్తి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో అంబేద్కర్ కోనసీమ జిల్లా బీజేపీ అధ్యక్షులు అడబాల సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే మానేపల్లి అయ్యాజీవేమ, జిల్లా ప్రధాన కార్యదర్శి సలాది వీరబాబు, ఉపాధ్యక్షులు మాలే శ్రీనివాస్ నగేష్లు పాల్గొన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు పి గన్నవరం నియోజకవర్గంలోని అంబాజీపేట కూడలిలో గురువారం ఈ పార్టీ నాయకులు, కార్యకర్తలు వైభవంగా నిర్వహించారు. పార్టీ నియోజకవర్గ కోఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాస్ నేతృత్వంలో పార్టీ శ్రేణులు ఈ సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్కరించి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని పలుచోట్ల కేక్ కటింగ్లు, పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పంటలకు నష్టం కలిగిస్తున్న ఎలుకలను నియంత్రించేందుకు మామిడికుదురు మండలం లూటుకూరులో సామూహిక ఎలుకల నిర్మూలన కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ అడబాల రామసత్యనారాయణమూర్తి రైతులకు ఎలుకల మందులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ పంటల దిగుబడిని కాపాడుకోవడానికి ఎలుకల నిర్మూలన చర్యలు తప్పనిసరిగా చేపట్టాలని రైతులకు సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న వ్యవసాయ సలహాలను పాటిస్తూ పంటలను రక్షించుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు నామన వెంకటేశ్వరరావు, ఆర్బీకే సిబ్బంది, రైతులు, ఎన్డీఏ నాయకులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా వార్తలు. ఏలూరు జిల్లాలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయదలిచిన నేవీ ఆయుధ డిపోకు స్వచ్ఛందంగా తమ భూములు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నామని ఈ ప్రాంతానికి చెందిన రైతులు తెలిపారు. కొయ్యలగూడెం మండలం బర్కెట్ నగరం, ఓట్లగూడెం, రేకులగుంట గ్రామాలకు చెందిన ప్రజలు, రైతులు గురువారం సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా రైతు నాయకులు కె భీమరాజు మాట్లాడుతూ తమ గ్రామాల పరిసర ప్రాంతాలలో ప్రభుత్వ భూమి 900 ఎకరాల వరకు ఉందని, ఈ డిపో నిర్మాణానికి తమ భూములను కూడా ఇచ్చేందుకు స్థానిక తహసీల్దార్కు అంగీకార పత్రం అందజేశామని చెప్పారు. ఈ ఆయుధ డిపో ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించి మండల అభివృద్ధికి కృషి చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. పెట్టడానికి మాకు అంగీకారమే. ఈ నావీ డిపో వలన మా పిల్లలకి, భావితరాలకి ఉద్యోగాలు వస్తాయి. కాబట్టి ఎందుకంటే ఈ డిపో వలన మేము సుమారు 900 ఎకరాలు పైసలకు సేకరించి ఎంఆర్ఓకి ఇవ్వడం జరిగింది. అది కూడా మేము ఎవరు బలవంత భూసేకరణ కాదు, ఇది వాళ్ళు మైక్ క్యాన్వాసింగ్ చేసేది ఎంఆర్ఓ గారు. దాన్ని పట్టుకుని రైతుల్ని ప్రతి వాళ్ళకి స్వచ్ఛందంగా ఎంఆర్ఓ ఆఫీస్కి తీసుకెళ్ళి వాళ్ళే ఆఫీస్లో ఇవ్వడం జరిగిందండి. కానీ ఇది ఎవరు బలవంత భూసేకరణ కాదు, ఇది కొంతమంది బలవంతం భూసేకరణని దుష్ప్రసం చేస్తున్నారు. అటువంటి ఎవరు నమ్మొద్దండి. తర్వాత పైపెచ్చు గ్రామాలు పోతాయి అని ఈ 2 గ్రామాలు ఉన్నాయని మన దీనికి ఆనుకుని ఆ 2 గ్రామాల వాళ్ళు దుష్ప్రసం చేసి వాళ్ళు ఈ గ్రామాల్లో మీరు బాంబులు పడతాయని దుష్ప్రసం చేస్తారండి. వాళ్ళకి అవగాహన లేక అలాగ అంటున్నారు. కానీ అక్కడ అలాగా దుష్ప్రసం చేసేవాళ్ళకి పొలాలు లేవండి. ఇక్కడ పొలాలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ నెల 16వ తేదీ నుంచి 20 వరకు భీమవరంలో జరగనున్న జాతీయ స్థాయి టెన్నిస్ టోర్నమెంట్ పోటీలు వెల్లడించిన నిర్వాహకులు. ఆయిల్ నిక్షేపాలను సొంతం చేసుకునేందుకే యుద్ధాన్ని సృష్టించిన అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు భీమవరంలో ఆరోపించిన కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు సీతారాం. తణుకు నియోజకవర్గంలో నాబార్డు నిధులతో పటిష్టంగా నిర్మించుకున్న గ్రామీణ ప్రాంతాల రోడ్లు ప్రకటించిన ఎమ్మెల్యే ఆరుమిల్లి. తణుకులో నిర్వహించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన మాజీ మంత్రి కారుమూరి ఎమ్మెల్సీ రవీంద్రనాథ్. తణుకు ప్రభుత్వాసుపత్రిలో నిర్వహించిన కిడ్నీ నివారణ దినోత్సవం. సూచనలు, సలహాలు ఇచ్చిన ప్రజా వైద్యులు రామబ్రహ్మం. తాడేపల్లిగూడెంలో అంగరంగ వైభవంగా ఆరంభమైన గ్రామదేవత బలుసులమ్మ జాతర మహోత్సవం. అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించిన ఎమ్మెల్యే బొలిశెట్టి దంపతులు. వెలగపూడి సచివాలయంలో జరిగిన కలెక్టర్ల సభలో మంత్రి దుర్గేష్ పనితీరును ప్రశంసించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. మహిళలకు సత్వర న్యాయం చేకూర్చేందుకే శ్రమపడుతున్న రాష్ట్ర ప్రభుత్వం. రాజమండ్రిలో వివరించిన రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి.
నిడదవోలులో వైసీపీ 16వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు పతాకాన్ని ఎగురవేసి ప్రసంగించిన మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడు. కొత్తపేట నియోజకవర్గంలో ఘనంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఆధ్వర్యం వహించిన మాజీ ఎమ్మెల్యే జగ్గిరెడ్డి. క్యూలెక్స్ దోమల వల్లే విస్తరిస్తున్న పైలేరియా హెచ్చరించిన జిల్లా నివారణ అధికారి వెంకటేశ్వరరావు. సన్న చిన్నకారు రైతులకు మేలుని చేకూరుస్తున్న పీఎం కిసాన్ పథకం అమలాపురంలో చెప్పిన బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పవన్ కుమార్. ఏలూరు జిల్లాలో నేవీ ఆయుధ డిపో నిర్మాణానికి స్వచ్ఛందంగా భూములిచ్చేందుకు ముందుకొచ్చిన రైతులు కోయిలగూడెం మండలంలో ప్రకటించిన అన్నదాతలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.